వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాపట్ల నియోజకవర్గంకి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కోన రఘుపతి అన్న గారితో కలవడం జరిగింది. సీనియర్ శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకరు, చాలా మా అసెంబ్లీలో కూడా మోస్ట్ ఎడ్యుకేటెడ్, రెస్పెక్టెడ్, విజనరీ లీడర్ అండ్ మోస్ట్ సాఫ్ట్ స్పోకన్, అంటే చాలా ప్రతి ఒక్కరితో కూడా కలుపుకొని పోయే మనిషి, ప్రతి ఒక్కరికి ఎంతో గౌరవంతో పలకరించే మనిషి. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా, అన్న సీనియర్ శాసనసభ్యులు అయినా, మా కర్నూలు నియోజకవర్గంలో అన్నగారు పెళ్లి చేసుకున్నారు. అదొక ఒక రిలేషన్షిప్ ఉంది అన్నతో. మాకు ఎప్పుడు కూడా చాలా ప్రేమతో పలకరించే మనిషి. మరి బాపట్ల నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కులాలకు మతాలకు అతీతంగా ఏ రకంగా అయితే ఒక నాయకుడు ఉండాలో ఆ రకంగా ఆయన చేసి చూపించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి బాపట్లని ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్ చేయడంలో కానీ, మెడికల్ కాలేజ్ తీసుకొని రావడంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేపించడంలో కానీ, రోడ్స్ వైడనింగ్ చేపించడంలో కానీ, అలాగే ముఖ్యంగా మా మైనార్టీ సోదరులకు ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న షాదీఖానా పనులు ఉండని, అలాగే మన ఖబ్రస్థాన్ శ్మశాన వాటిక పనులు ఉండని, మసీదులవి రోడ్ వైడింగ్లో ఉండే సమస్యలు ఉండని, ఏ సమస్య ఉన్నా ప్రతి పేదవాడు ఉండని, ప్రతి బడుగు బలహీన వర్గాల నుంచి ఉండని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండానే బాపట్ల నియోజకవర్గానికి, బాపట్లకు ఒక కొత్త గుర్తింపు, ఒక కొత్త దిశ తీసుకొని వచ్చిన మా రఘుపతి అన్నకు బాపట్ల నియోజకవర్గం ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే బాపట్ల పార్లమెంట్ సభ్యులకి, బాపట్ల పార్లమెంట్లో ఉన్న అందరు ఎమ్మెల్యేలకు కూడా ఈరోజు భారీ ఎత్తున మీరందరూ గెలిపించి జగనన్నకు ఇంకా బలం చేకూర్చేలా, ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా, ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేసే విధంగా మీరందరూ తోడ్పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.